అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మనము వివిధ కాలేజీలను అత్యంత సమగ్రమైన సమాచారంతో కంపేర్ చేస్తుంటాం. అట్లనే దీనికంటే ముందు వీడియో తెలంగాణలో ఉండేటువంటి 3 కాలేజెస్ ఎన్ఐటి వరంగల్, త్రిబుల్ హైదరాబాద్, బిట్స్ హైదరాబాద్ మూడింటి మధ్య వెరీ కాంప్రహెన్సివ్ కంపారిటివ్ రివ్యూ చేశాను నేను. ఐఐటి హైదరాబాద్ చేరేది కానీ ఐఐటి హైదరాబాదు సిఎస్ వచ్చిన వాళ్ళు వీటిలో చేరారు కాబట్టి నేను దాన్ని కలపలేదు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధానంగా ఆల్ ఇండియా లెవెల్ రిక్రూట్మెంట్ ఉండేటువంటి కాలేజెస్ 3 ఉన్నాయి. సో ఈ మూడింటిలో ఒకటి ఎన్ఐటి ఏపీ, రెండోది త్రిబుల్ శ్రీ సిటీ, మూడోది త్రిబుల్ కర్నూలు. దీనిలో ఎన్ఐటి ఏపీ తాడేపల్లిగూడలో ఉన్న దానిలో 50% ఏపీ కోట ఉంది, మిగతా రెండింటికి కోట లేదు. దీనిలో త్రిబుల్ కర్నూలు గవర్నమెంట్, త్రిబుల్ శ్రీ సిటీ ప్రైవేట్, పీబీపీపీ ప్రైవేట్ అని చెప్పలేము, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అయితే మిత్రులారా, ఈ మూడింటి మధ్య ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి, యావరేజ్ ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి, ఫీ ఎట్లుంటుంది, తర్వాత మిగతా అన్ని వివరాలతో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి రివ్యూ చేద్దాం మూడింటిని కలిపి. సో మూడింటిలో దేన్ని మనం తీసుకోవాలో ప్రిఫర్ ఇచ్చింది కానీ 3 కూడా ఒకటే రాష్ట్రంలో ఉన్నాయి. దానికంటే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, మీరు చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదు. లైక్ చేయడం వల్ల లాభం ఏంటంటే మీరు చాలామందికి వెళ్తుంది. మీరు ఉచితంగా ఎస్బీఆర్ టాక్స్కు మీరు సహాయం చేయదలుచుకున్నట్టయితే, మద్దతు ప్రకటించదలుచుకున్నట్టయితే జస్ట్ లైక్ అని చేయండి. లైక్ కొడితే మీకు ఆల్రెడీ ఎక్కువ మందికి వెళ్ళిపోతుంది వీడియో. మీరేం చేయాల్సిన అవసరం లేదు, దానికి డబ్బులు కూడా ఖర్చుగా. అదేవిధంగా ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం ఉంది. ఈ 3 కూడా జోసా కౌన్సిలింగ్లోనివి, సింగిల్ ఎంట్రీ. కాబట్టి జోసా బిట్సాట్ కోర్సు ఉంది. దానిలో మీకు ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి, వ్యక్తిగతంగా మీ ర్యాంకుకు, మీ యొక్క రిజర్వేషన్స్కు మీ ఇంట్రెస్ట్ తగినట్టు ర్యాంక్ ఎట్లా ఇవ్వాలంటే వివిధ జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఫిజికల్ సెమినార్స్ ఉంటాయి, అనేక రకాలుగా మిమ్మల్ని సమగ్రంగా గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, వెంటనే ప్లేస్టోర్ నుంచి మీరు ఎస్బీఆర్ టాక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలా 1-2 మినిట్స్. మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నట్టయితే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు సంబంధించినటువంటి గైడెన్స్ చేస్తారు టెక్నికల్ అసిస్టెంట్స్. ఇప్పుడు విషయానికి వస్తే మిత్రులారా, మన అందరూ అంటుంటాం ఎన్ఐటి చాలా ఎక్కువ, ఏపీ చాలా తక్కువ, అంటే త్రిబుల్ చాలా తక్కువ అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఇక్కడ ఒక ఎన్ఐటి 2 త్రిబుల్ పోస్తున్నాను. ఒక గవర్నమెంట్ త్రిబుల్, ఒక గవర్నమెంట్ ఎన్ఐటి అన్ని గవర్నమెంట్ ఆఫ్ కోర్స్, ఒక పిపిపి మోడల్ త్రిబుల్. ఈ మూడింటి మధ్య మీరు కంపేర్ చేసుకుంటే త్రిబుల్ ఎన్ఐటీలు ఎలా డామినేట్ చేస్తున్నాయి, ఎలా చేయబోతున్న విషయం మీకు తెలుస్తుంది. మిత్రులు ఒకసారి చూడండి, ఎన్ఐటి ఏపీ చూస్తే ఇది 2015లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాష్ట్రంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలో హామీల్లో భాగంగా వచ్చింది. తాడేపల్లిగూడలో ఉంది. దీనికి ఏరియా 172 acres, హయ్యెస్ట్ ప్యాకేజ్ 44 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 8.13. 8 lakhs ఈజ్ గుడ్. మీ సిబిఐటి విఎన్ఆర్ది 4.5 lakh ఉంటుంది, మీకు యావరేజ్ 4 to 5 మధ్యలో ఉంటుంది. సిఎస్సి కట 14,940, అంటే ఇది 6th round. మీకు సీసాబ్లు మిగిలితే ఇస్తారు కానీ సీసాబ్లు గ్యారంటీ లేదు. మిగిలిన సీట్లకే కౌన్సిలింగ్ ఉంటుంది కానీ సీసాబ్ సంబంధం లేదు. మీకు జోసాలో 6th round ఇది ఆల్మోస్ట్ 15,000 ఓసీకి వస్తుంది. త్రిబుల్ శ్రీ సిటీ 2013లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఆల్మోస్ట్ 2 years తేడా. నిజానికి ఏపీ కంటే శ్రీ సిటీ ముందు ఎస్టాబ్లిష్ అయింది. ఇది తిరుపతి దగ్గర చిత్తూరు జిల్లాలో ఉంది. ఏరియా 81 acres, హయ్యెస్ట్ ప్యాకేజ్ 1,20 lakhs. అఫ్ కోర్స్ ఫారెన్ ప్లేస్మెంట్. కానీ ఇమాజిన్ చేయండి, ఎన్ఐటీలో హయ్యెస్ట్ ఏమో 44, త్రిబుల్ 1,20 lakhs. యావరేజ్ ప్యాకేజ్ 20 lakhs, 20.3, 20 లక్షలు 30,000. యావరేజ్ 20 లక్షలు అంటే మీరు ఆలోచించండి. ఆఫ్కోర్స్ త్రిబుల్ శ్రీ సిటీలో 2-3 కోర్సెస్ ఉన్నాయి, అన్ని సిఎస్సి ఓరియంటెడ్ కోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, మిగతా కోర్ మెకానికల్ సివిల్ ఇవన్నీ లేవు కాబట్టి. అయినా కూడా 20 లక్షల ప్యాకేజ్ యావరేజ్ అంటే చాలా చాలా ఎక్కువ. ఆఫ్కోర్స్ సైట్లో వాళ్ళ వెబ్సైట్లో ఉన్న కొంచెం అతిశయోక్తి ఎక్సాగరేట్ చేసి ఉండొచ్చు, అయినప్పటికీ కాస్త తక్కువనైతే ఉంటుంది కదా, 17-18 లక్షలు అయితే ఉంటుంది కదా. సో ప్రతి కాలేజ్ కూడా 100% యథార్థంగా ప్లేస్మెంట్ చూపిస్తానికి గ్యారంటీ లేదు. దానిలో రకరకాల చిట్కాలు ప్రయోగించి ఎక్కువ యావరేజ్ ప్యాకేమెంట్ చేసేటువంటి వీలుంది. ఉదాహరణకు కొందరు ఫెయిల్ అవుతారు, తీసేస్తారు. కొందరు 6 GPA కంటే తక్కువ ఉంటుంది, వాళ్ళని తీసేస్తారు. కొంతమంది అప్లై అయ్యారు, వాళ్ళని తీసేస్తారు. కొంతమంది ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది, వాళ్ళని కూడా యాడ్ చేస్తారు. సో ఇట్లా రకరకాల పద్ధతి ఉంటుంది. సో ఓవరాల్ మొత్తంలో చూస్తే అంత ఉండదన్న అభిప్రాయం, బట్ వాళ్ళు ఏదో ప్రాతిపదికన చేశారు, అంత ఉంది. సో త్రిబుల్ కర్నూలు, సో ఇది 2015 ఎస్టాబ్లిష్, సేమ్ ఎన్ఐటి ఏపీతో పాటు ఆల్మోస్ట్ 3 ఒకే సమయంలో ఎస్టాబ్లిష్ అయినాయి. 151 acres, హయ్యెస్ట్ ప్యాకేజ్ 28 lakhs,
20 lakhs ఇస్ గుడ్ హైయెస్ట్. యావరేజ్ 10.1 అంటే మీకు ఎన్ఐటి ఏపీ అనేది తక్కువ ఉంది మూడిట్లో. కర్నూలులో కూడా మీకు చాలా ఉన్నాయి. మెకానికల్ ఉన్నట్టుంది, మీకు 5 years కోర్స్ ఉంది, సమ్ మెకానికల్ది. సో ఈసీ ఉంది, రకరకాల కోర్సెస్. ఇందులో కూడా 4-5 రకాల కోర్సెస్ ఉన్నాయి. అంటే కోర్ కూడా ఇది త్రిబుల్ డిఎం డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది కాబట్టి ప్యూర్ సిఎస్సి ఈసీఏ ఉండదు కాబట్టి దీనికి కూడా మీకు 10.7 ఇస్ గుడ్. ఈ మధ్య గ్రో అవుతుంది. ఫస్ట్లో కొంచెం డల్గా ఉండే, లాస్ట్ 3-4 నుంచి గ్రో అవుతుంది. సిఎస్సి కట్ ఆఫ్ 35,967. సో ఇది 27,000, ఇది 35, ఇది జస్ట్ 50,000. చూడండి మనం ఎంపిక చేసుకునేటప్పుడు అనేది ఎంత సమగ్రమైనటువంటి అధ్యయనం లేకుండా చేస్తున్నాం చూడండి. 15,000 వచ్చిన దానికేమో 8 lakhs, 35,000 వచ్చిన దానికో 10 lakhs, 27,000 వచ్చిన దానికేమో మీకు 20 లక్షలు. అంటే చూడండి, కాబట్టి మనకు ఒక ప్రాగ్మాటిక్ అప్రోచ్ కావాలి. ఒక మైండ్ సెట్ తోటి ఐఐటి బెస్ట్, ఐఐటి కంటే ఎన్ఐటి బెస్ట్ అట్లా కాదు మిత్రులు. ఐఐటి కంటే మించిన ఎన్ఐటీలు ఉన్నాయి, ఎన్ఐటీలు మించిన త్రిబుల్ ఐటీలు ఉన్నాయి, త్రిబుల్ ఐటీలు మించిన జిఎఫ్టీలు ఉన్నాయి, వీటన్నిటిని మించిన ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి పేరు చూసి, ట్యాగ్ చూసి ఇది అద్భుతం అనేటువంటి అభిప్రాయంలో ఉండకండి. కాబట్టి అందుకనే మీకు వ్యక్తిగతంగా పూర్తి స్థాయి మీకు గైడెన్స్ ఇవ్వడం కోసం ఎస్బీఐ టాక్స్ యాప్ ఉంది. సమస్య ఏమవుతుందంటే మిత్రులారా, చివరికి వస్తున్నారు అందరూ, ఎంట్రన్స్ అయిపోయినకి వస్తున్నారు, వేల మంది వస్తున్నారు, అందరు ఫోన్లు చేస్తారు, గందరగోళం క్రియేట్ చేస్తారు, కష్టం అవుతుంది. చివరికి ఫోన్లో అటెండ్ చేయడం కష్టం. ఆఫ్కోర్స్ మీరు చేరిన వాళ్ళందరికీ మీకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇస్తాం మేము, పర్సనల్గా మీరు ఏ కాలేజ్ దేని ప్రకారం పెట్టుకోవాలనేది. కానీ 1-to-1 మాట్లాడడం అనేది అప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కానీ మీకు సర్వీస్ ఉంటుంది, టీం ఉంటుంది, మా టీంలో మాట్లాడతారు ఎవరో ఒకరు. అందరూ నాతో మాట్లాడాలంటే ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది చెప్పలేం. కానీ తొందరగా చేరితే మీకు ప్రయోజనంగా ఉంటుంది. కాబట్టి 3 కాలేజీలో ఇప్పుడు శ్రీ సిటీ నెంబర్ 1 ఉంది, త్రిబుల్ కర్నూలు నెంబర్ 2 ఉంది, నెంబర్ 3 ఏపీ ఉంది. కట్ ఆఫ్లు చూస్తేనేమో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఫీజు ఎట్లుంటుంది? మీరు ఎన్ఐటి ఏపీ 1,52,000 ఒక సంవత్సరానికి, చాలా తక్కువ. సో 6 లక్షలకు అయిపోతుంది. త్రిబుల్ శ్రీ సిటీ ఫీజు 1,45,000 పర్ సెమిస్టర్. త్రిబుల్ కర్నూలు 1,53,000 2 years కలిపి. శ్రీ సిటీకి 1,50,000 అంటే దాదాపు మీకు 2,90,000. సో దాదాపు 3 లక్షలు పర్ యానం ఉంది శ్రీ సిటీలో ఫీజు. అండ్ కర్నూలులో ఎన్ఐటి ఏపీలో సేమ్, 2 గవర్నమెంట్ కాబట్టి, పీపీపీ కాబట్టి ఎక్కువ ఉంది 3 లక్షలు. కానీ అయినా కూడా శ్రీ సిటీ వర్తి. సార్ రివ్యూస్ చూస్తే మీరు మిక్స్డ్ రివ్యూస్ ఉంటాయి. ఏ సంస్థకు కూడా టోటల్ అద్భుతమైన రివ్యూస్ ఉండవు మిత్రులారా. ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా వర్తిస్తుంది, స్కూల్స్ కూడా వర్తిస్తుంది. కాబట్టి కేవలం మనం ఎన్ఐటి అనే బ్రాండ్ కాకుండా త్రిబుల్ ఐటీల ఆధారంగా కూడా మనం మంచిగా చూజ్ చేసుకోవచ్చు. ఎన్ఐటి వదిలిపెట్టి కూడా త్రిబుల్ ఐటీకి వెళ్ళొచ్చు. కాబట్టి సరైన నిర్ణయం తీసుకుంటున్నానని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియోను మీ మిత్రులకు తెలియజేయండి, ఛానల్ను ఆపుకొని మీ మిత్రులకు తెలియజేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.